ఎన్నో యుద్ధాలు, ఇంకెన్నో కీలక ఆపరేషన్లు, దేశం లోపల బయట ఎన్నో ఉగ్రముక్కలను ఏరిపారేసిన ఘటనలు, ఇలా చెప్పుకుంటే పోతే భారత వైమానిక దళం విజయాలకు లెక్కేలేదు. 9 దశాబ్దాల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉంది. తాజాగా ఐఏఎఫ్ పోఖ్రాన్ వేదిక తన సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది భారత్. దేశంలోని త్రివిధ దళాల్లో కీలకమైనది భారత వాయుసేన. 90 ఏళ్లుగా దేశ రక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమైంది. పొరుగు దేశాలతో యుద్ధాలతో పాటు కీలక ఆపరేషన్స్ లో ఎన్నోసార్లు వాయుసేన సత్తా చాటింది. అమెరికా, రష్యా, చైనా తరువాత 4వ అతిపెద్ద ఫోర్స్ తో ఎంతో పటిష్టంగా ఉంది భారత వాయుసేన. అలాంటి మన వాయుసేన గగనసీమలో మరోసారి సత్తా చాటింది. మిసైల్స్, డ్రోన్స్, యుద్ధ విమానాలు, ఫైటర్ హెలికాప్టర్లను వినియోగించి ప్రపంచానికి తన సైనిక బలాన్ని చూపించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ వేదికగా జరిగిన వాయుశక్తి 2024 కార్యక్రమంలో ఎన్నో ఆపరేషన్స్ ను కళ్లకు కట్టినట్లు చూపించారు. రాఫెల్, సుఖోయ్ 30, MKI, MiG-29, మిరాజ్ 2000, తేజస్, హ్యాక్ సహా 120కి పైగా యుద్ధ విమానాలు పోఖ్రాన్ ఎడారిలో ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసిన శత్రు లక్ష్యాలను సక్సెస్ఫుల్ గా ధ్వంసం చేశాయి. స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థలు, ఆకాష్, సమర్ వంటి క్షిపణులను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించారు. తొలుత కమాండో ఆపరేషన్ ద్వారా వాయుసేన తన విన్యాసాలను ప్రారంభించింది. ఉగ్రదాడులతో పాటు కీలక ఆపరేషన్ల సమయంలో వాయుసేన కమాండోలు చేసే రెస్క్యూను ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఉగ్రదాడికి గురైన భవంతి నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు టెర్రరిస్టులను అరెస్టు చేసే వరకు అన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ మేఘ్దూత్ నుంచి ముంబై అటాక్స్ వరకు కమాండోలు రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేపడతారో ఈ సందర్భంగా వివరించారు.